ఏంది మేడం ఈ ఊళ్ళో డ్యూటీ వేసిరు మనకు ఏం దొరుకుతుందని? సీన్ గారు ఇయ్యాల రేపు ఊళ్ళోనే బాగా తాగుతుంది. దొంగల పంట వేస్తారు, వాళ్ళకు పట్టుకొని లాగులు వాళ్ళకు కొట్టాల. అవును మేడం, కానీ మనకేం దొరుకుతుంది మేడం ఈడ? ఇంకేం దొరకాల, గవర్నమెంట్ జీతం ఇయ్యనే పట్ట కదా మనకు. అవును మేడం, జీతం ఇస్తుంది మేడం, కానీ మీదేమైనా ఖర్చులకు దొరికితే మంచిగా ఉంటది మేడం. మీరు మారరు సీన్ గారు, లంచాలకు బాగా ఎగపడ్డారు. జీతాలు సరిపోవా మీకు? సీన్ గారు ఒక బండి వేస్తున్నది ఆపి. బాగా తాగాడు మేడం, ఎట్రండి బాగా తాగాడు మేడం. మేడం తాగలేదు మేడం, మందు వాసన మాకు పడది. ఎంతగానో తాగినారు ఆసనం. చల్ మేడం, మీ మీద ఒట్టు మేడం, తాగలేదు అసలు. సీను నా మీద ఒట్టేస్తున్నాడు గట్టి కదా అన్నిటికి. నువ్వు ఏడ తాగినవు, నువ్వెంత తాగినవు, నీ అడ్డ ఆడున్నది చెప్పురా. మేడం నేను తాగలేదు మేడం, కావాలంటే చాలా మీద ఒట్టు. ఏంది మేడం వీడు నా మీద ఒట్టేస్తున్నాడు? సీన్ సార్ విన్నాడు కానీ కాళ్ళు మీదకి చేసి తలకాయ కిందకి చేసి పట్టుకో. సరే మేడం. మేడం కొట్టకండి మేడం, తొలుతున్నాము. అప్పండి 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 మేడం. దించు సీన్ దించు. చెప్పురా. మీకు దండం మేడం, తాగి మొత్తం దిగిపోయింది మేడం. వినర్రా మీరు, ఇట్లా చేస్తారని చెప్తారా? ఏడుందిరా మీ అడ్డ మొత్తం తాగేది? చెప్తాను సార్. మేడం మా దోస్తు గారు తాత చనిపోయిన బాధల మాకు దావత్ ఇచ్చింది, అందుకే తాగి ఫుల్ అయినాం. ఏడ నడుస్తుందా మీ దావత్? ఇంకా నడుస్తున్నా దావత్? మేడం అవ చెట్ల కింద నడుస్తుంది మేడం. సీను గారు నడు, ఒక్కొక్కరు లాగులు కలగలడా. సరే కానీ మేడం ఈయనేం చేద్దాం ఇప్పుడు? రే నువ్వు ఇంటికి పోయి సల్ల తాగి పండుకో, లేకుంటే మర్ర తాగినవు అనుకొని టాట్ డిగ్రీ ఇస్తా. బాగా పడకరా, ఏం కాదు తాత వచ్చిపోతే మళ్ళీ రాదిగా. అమ్మ పులుసులు వస్తారు, పులుసులు. అరే రాని రాని ఓడసే ఉంది. అరే సీను దొరకబెట్టు, లాగులు బెల్లగొట్టు. అరే ఎంత తాగినవురా? ఏంది మేడం తాగినాం, మా పైసలతో మేము తాగినాం. రే తాగుడు తప్పు కాదురా, ఇది పొలాల పొంటిట్లో తాగద్దు, ఇండ్లలో కూర్చుంటే తాగాలి. తాగుతా మేడం, బరాబర్ తాగుతా. మా ముత్తాత చచ్చిపోయిండు, ఆ బాధలో తాగుతా. సిగ్గున్నదా నువ్వు తాత పేరు చెప్పుకొని తాగుతున్నావు? అంత ప్రేమ ఉంటే మీ తాత పేరు మీద దానం చేయరా మందికి, నీ బుర్ర నింపుకోకురా. ఇష్టం సార్, తాగుతా నేను. ఇప్పుడు కొడతారా? మేడం ఇవి అన్ని కాదు, వాడు నాకు ఇవ్వడు కానీ చంపురి. మీరు తాక్కుంటా చేను కొంటి కట్టే సీసలు పడేస్తారు, రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందిరా. మీరు ఇంటికాడ తాగరు, ఇంటికాడ పడేది. చీని పైకి రే, ఒక్కసారి పొలాల పొంటి తాగినామనుకో నీకు టాట్ డిగ్రీ చేసేస్తే మరి చూడకుండా ఊరు వెళ్ళిపో. సీని గారు ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం. సీని గారు మీకు ట్రీట్మెంట్ కాలేదు. పూరగంటలు బటవాయితలు తెచ్చుకున్నారు, ఈ మీడియం ఏం పోయి సాగ కొడుతున్నారు నన్ను. మేడం ఈడైతే అయిపోయింది మొత్తం, ఇంకేడా మేడం మరి మనది? మీద దండయాత్ర చేసేద్దాం తీబండి. ఏడాడతారు మీకు తెలుసా మేడం? ఇంతకు ఇక్కడ పిల్లలు ఉన్నట్టున్నారు, సీన్ గారు కూడా అడుగుపోండి కదా. చూస్తే చిన్నగా ఉన్నది పాప. ఇక్కడ పత్త లైట్ ఎక్కడ నడుస్తుంది? పెద్ద చెట్టు కిందనా?
మేడం ఆడ ఇంతకు ముందు ఉరికిపోయినట్టు ఈడ కూడా ఉరికిపోతారు. నేను అట్లా వస్తా, మీరు ఇట్లా రండి మెల్లగా, సరే. సరేనా? సరే నడు. పులుసు కూర్చుండు కూర్చుండ్రా వేసి నువ్వు ఆగు కూర్చుండ్రా. ఇంకొకడేడి మేడం జగ్గపోయినా మీరు ఎన్నెన్ని పెట్టుకుంటూ ఆడుతున్నారు? మీరు ఎన్ని రోజులు ఆట పెట్టి పైసలు మేడం తుత్తగా ఆడుతున్నాం. మా చెవులో పూలుగొండ పడుతున్నాయా? లేదు మేడం కమ్మలు కనబడుతున్నాయి. దొంగ పాడుకోలేరా? మేడం తిప్పే నీళ్ళకు. తిప్పి మేడం వీళ్ళిద్దరు ఇవ్వరు మేడం. సీను నువ్వు ఆగు, ఇలా పొద్దుకు తిరుగు లేవురా. మీరు పొద్దుకు తిరిగి దండం పెట్టుకున్నా మేడం తొలగిరి. లేవురి. మరే ఇంకొకసారి ఆడుతురంటే మీ లాగులు పలుకుతాయి. మరే సీను వాళ్ళ పోలు గుంజుకోరా. ఒలి మేడం రే ఈ ఫోన్లు రేపు స్టేషన్ కచ్చుకుంటా ఉండు మరి. మేడం వీళ్ళు వేస్ట్ వాళ్ళు ఉన్నారు మేడం, ఒక్క రూపాయి కూడా దొరకలేడా. అసలు నువ్వు మారావు సీను. ఏ లేదు మేడం జోగ్గా అన్న. నెక్స్ట్ ఏంటి? ఊర్లే ఆన్లైన్ ఆటలు పోరగాండ్లు బాగా ఆడుతున్నారు. సరే నడు మేడం. గట్టిగా ఆడి నుంచి వెళ్ళిపోదు అన్నాడు. సరే నడు మేడం పోదాం. మేడం పొద్దున్న నుంచి తిండి లేదు ఏం లేదు, ఆకలి అవుతుంది మేడం. ఇద్దరు ముగ్గురు పోరగాండ్లు లేదు చూసుకొని స్టేషన్ కు పోదనరా. ఈ మేడం ఏమో ఏందో పొద్దు నుంచి తింపి సాగు దొబ్బుతున్నది. అరే పోరగాన్లు ఒక్కొక్కడు ఉరికిండ్రంటే ఇంటికి వచ్చి గట్టి కొడితే లాట దిగిందాక పొద్దుందాక తెలియదాక ఇవ్వేటలే మీకు ఫోన్లు పట్టుకొని. ఇగో పిస పిస ఆటలు బంద్ చేయాల, మంచిగా చదువుకున్న జాబులు కొట్టాలి. మేడం ఈ పోరగాళ్ళంతా ఫోన్లకు అతుకపోయారు మేడం. మన కాలమే మంచిగా ఉండే, కాలు కింద కట్టా అది తొక్కుడు బిచ్చా అది ఇది ఆడుకుంటా. ఆవుసీను గారు మన కాలమే మంచిగా ఉండే, ఈ కాలం పిల్లలు ఫోన్లకు అతుక్కపోతుంది. రే పిల్లలు మీరు మంచిగా చదువుకొని అయ్యవ్వకు పేరు తండ్రి మంచిగా బుద్ధి తోటి ఈ తిరుగుడు ఆడుడు డింగన చేసుకున్నప్పుడు. ఏ పిల్లలు మేడం చెప్పింది అర్థమైందా? నడు విడికెళ్ళి. నడు నడు. అబ్బా మేడం ఊరు మొత్తం సెట్ చేసినాం మేడం ఒక్కరోజు. పోలీసులు అనుకుంటే కాందేం లేదు, పోలీసులా మజాక. అవును కానీ మేడం ఖర్చులకు మాత్రం ఏం దొరకలే మేడం. ఏం సీన్ గారు నీకు లావుల తొండలేడాలనా? ఏ అద్దు మేడం డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోదాం నడు. హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అంటే పెద్ద ఇది లాంగ్ వీడియో మస్తు లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము రీల్స్ ట్రై చేసినాం, మంచి రీచ్ వచ్చింది. అందుకోసం ఇక రీల్స్ ట్రై చేసినాం, ఇప్పుడు లాంగ్ వీడియో షూట్ చేసినాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే యూనిఫామ్ ఇచ్చిన మన జగదీష్ అన్నకి అన్నకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పారు. యూనిఫామ్ అన్ని ఇచ్చిండు, థ్యాంక్ యూ అన్న యూనిఫామ్ ఇచ్చినందుకు. ఇంకొక యూనిఫామ్ మా శ్రీరామ్ మా ఫ్రెండ్ ఉంటారు శ్రీరామ్ అని వాడు ఇచ్చిండు, ఆయన కూడా థ్యాంక్స్ శ్రీరామ్. అందరు సపోర్ట్ చేస్తారు, ఇట్లనే సపోర్ట్ చేసి ఇట్లనే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.